దేవుడు సృష్టి కార్యాన్ని 6 రోజులలో కంప్లీట్ చేసి 7వ దినమున విశ్రమించెను అని ఉంటుంది కదా. మరి ఇంతకీ విశ్రమించడం అంటే ఏంటి చెప్పండి? విశ్రమించడం అంటే విశ్రాంతి తీసుకోవడం, అంతేనా? మరి ఇంతకీ దేవునికి విశ్రాంతి ఎందుకు అవసరం? ఆయన దేవుడే కదా. ఇక్కడ విశ్రమించడం అంటే ఆయనకి ఏదో అలసట అయిందని విశ్రాంతి తీసుకోవడం కాదు. విశ్రమించడం అంటే ఆయన నీతో నాతో కలిసి ఉండాలని కోరుకుంటున్నాడు. అందుకే ఆయన మొదటి 6 రోజులను ఒకలాగా, చివరి 7వ దినాన్ని మరోలాగా దాన్ని వేరువేరుగా ఉంచి 7వ దినాన్ని ఏం చేశాడట? బ్లెస్ చేశాడట, దానిని ఆశీర్వదించాడట. అందుకే మీరు 6 దినాలు ఏదైతే ఉందో పని చేసుకోండి, 7వ దినం ఏదైతుందో నేను దానిని ఆశీర్వదించాను కాబట్టి కనీసం ఆ ఒక్క దినాన్ని నాతో గడపండి అని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే బైబిల్లో ఒక వచనం మనకు తెలుస్తుంది ఏంటంటే, ఎక్కడైతే 2-3 నా నామమున కూడుకుంటారో వారి మధ్యన నేను ఉంటానని దేవుడు మనకు చెప్పాడు. మనం ఎక్కడైతే 2-3 కూడుకుంటామో అక్కడ ఆయన ఒక ప్రజెన్స్ ఉంటుంది. కాబట్టి ఆయన నీతో నాతో కలిసి ఉండాలని, నీతో నాతో ఆయన తన సమయాన్ని కేటాయించాలని కోరుకుంటున్నాడు. థ్యాంక్ యూ.